ప్రచారానికి రావద్దంటూ ఎమ్మెల్యేకు హెచ్చరికలు కూడా ప్రజలు చేసినట్టు తెలుస్తోంది. తమ గ్రామంలోకి రావద్దని సరిహద్దుల్లో అడ్డుకట్ట వేసి మరి ఆయన ఆపే ప్రయత్నం చేశారు అక్కడ ఉండేటువంటి గ్రామస్తులు. ఇక రోడ్డు నిర్మాణ పనులపై ఎమ్మెల్యేను నిలదీశారు సిద్దాపూర్ తాండవాసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మెదక్ ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, అప్డేట్స్ ఏముంది? అసలు జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండేటువంటి వ్యక్తికి ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది? ప్రజలు ఆయన్ని చూసి ఎలా రియాక్ట్ అవుతున్నారు? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జహీరాబాద్ నుంచి అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అయితే ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తుండగా ఆయనకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. తాజాగా మాందపూర్ తాండవాసులు అయితే తమ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి సంబంధించి పనులు ప్రారంభించి పనులను మధ్యలోనే ఆపేసి రోడ్డు పూర్తి చేయకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, వర్షాకాలంలో అయితే చాలా ప్రమాదాలకు గురవుతున్నాం అని చెప్పి కూడా తాండవాసులు ఆయనను అడ్డుకున్నారు. ప్రచారం చేయొద్దు తమ గ్రామంలో అని చెప్పారు. ఈ ఘటన మరొక ముందే మళ్ళీ జల్వాడ గ్రామంలో అయితే ఏకంగా ఎమ్మెల్యే తమ గ్రామానికి రావద్దని చెప్పి కూడా పెద్ద ఎత్తున చెట్లను మొద్దులను రోడ్డుగా వేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా ఎమ్మెల్యే కాన్వాయ్ కు అడ్డంగా వెళ్లడంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి గన్మెన్ వారిని నివారించే ప్రయత్నం చేయగా కోపోద్రిక్తులైనటువంటి గ్రామస్తులు గన్మెన్ పై కూడా చేయి చేసుకోవడం జరిగింది. మనం విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థికి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. అయితే తమ గ్రామాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు, కనీసం తాగునీరు సౌకర్యం కానివ్వండి, లేదంటే రోడ్లు మౌలిక వసతులు కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశారని చెప్పి కూడా యువత కానివ్వండి, ముఖ్యంగా గ్రామస్తులు స్థానికులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై కూడా మనం ఒకసారి బేరేజ్ వేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. కానీ ఎమ్మెల్యే మాత్రం గ్రామస్తులు నిలదీస్తే కేవలం నవ్వుతూ వెళ్ళిపోవడం, లేదంటే మళ్ళీ చేస్తామని చెప్తూ వెళ్ళిపోవడం తప్ప ఆయన చేసేదేం లేదని చెప్పి కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రామాల్లో ముఖ్యంగా జహీరాబాద్ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాగునీటి సౌకర్యం లేక చాలా గ్రామాలు అల్లాడుతున్నాయి. అయితే మిషన్ భగీరథ నీరు అందిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ కూడా పెద్ద స్థాయిలో, అంటే ముఖ్యంగా చాలా గ్రామాల్లో అయితే ఇప్పటికీ కూడా తాగునీటి ఎద్దడి ఉంది. ముఖ్యంగా జహీరాబాద్ టౌన్ ప్రాంతంలో కూడా కొంతమేర మిషన్ భగీరథ పనులు పూర్తయినప్పటికీ కొన్ని చోట్ల నీళ్లు వస్తున్నప్పటికీ కొన్ని చోట్ల రావటం లేదని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. అయితే గ్రామాల్లోనే ఈ పరిస్థితి ఉంది. మరి జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పి కూడా భావించేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు స్థానికులు గ్రామస్తులు నిలదీస్తున్నప్పుడు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా స్పందించని పరిస్థితి ఉంది. కేవలం ఎమ్మెల్యే మాత్రమే సమాధానం ఇస్తూ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రోడ్డు పనులు ఎందుకు పూర్తి కాలేదు, రోడ్డు పనులకు శంకుస్థాపన మీరే సాక్షాత్తు ఎమ్మెల్యేగా ఉండి శంకుస్థాపన చేశారు, కానీ పనులు ఎందుకు ముందుకు సాగలేదు, పనులు ఎందుకు పూర్తి కాలేదు, దాదాపు 5 ఏళ్లు పూర్తిగా వస్తుంది మీరు ఎమ్మెల్యేగా ఎన్నికై కూడా ఆయన చిన్నపాటి రోడ్డు పనులు ఎందుకు చేయలేదని చెప్పి కూడా మాందాపూర్ లో నిలదీసినటువంటి పరిస్థితి. కానీ ఎమ్మెల్యే ఏం చెప్పలేక కేవలం నవ్వుతూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి సమస్యలు ఉన్న గ్రామాల్లో పర్యటించొద్దని చెప్పి కూడా అక్కడ వాసులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ అంశం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి స్పందన ఉంటుందని చెప్పి కూడా మనం వేచి చూడాల్సిన అంశం ఉంది. సునీల్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాణిక్ రావుకి ఇంత వ్యతిరేకత ఎందువల్ల ఏర్పడిందంటారు? అసలు అంత గ్రామస్తులు చీదరించుకునేటువంటి విషయం ఎందుకు వచ్చింది అని అనుకోవచ్చు మనం? ముఖ్యంగా పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేయడం, కొన్ని గ్రామాల్లో పనులు చేయకపోవడం, ముఖ్యంగా జహీరాబాద్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే చాలా గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి చాలా గ్రామాల్లో ఉంటుంది. ముఖ్యంగా నాల్కల్ మండలం అయితే అది కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్నటువంటి మండలం, ఇటు కోహిర్ మండలం, వీటన్నిటిలో కూడా రోడ్ల సమస్యలు అయితే చాలా సందర్భాల్లో గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికలకు ముందు కూడా వివిధ పనుల నిమిత్తం గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా గతంలో కూడా ఎమ్మెల్యే మాణిక్ రావుని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అప్పుడు తేరుకొని పనులు పూర్తి చేస్తుంటే ఆయనకి ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పి కూడా స్థానికులు అంటున్నారు. కానీ అప్పుడు కూడా ఆయన స్పందించలేదు. రోడ్డు పనులు పూర్తి చేస్తామంటే గ్రామస్తులు ఒకటే కోరుతున్నారు, మౌలిక వసతులు, విద్యుత్తు, తాగునీరు, రోడ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. తాము ట్యాక్స్ చెల్లిస్తాం, గ్రామ పంచాయతీ పరిధిలో కూడా పన్నులు చెల్లిస్తాం, కానీ ఇది మాకు ఎందుకు సౌకర్యాలు కల్పించలేదు అని చెప్పి కూడా చాలా మంది గ్రామస్తులు ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఎమ్మెల్యే ప్రచారానికి వచ్చినప్పుడు నిలదీద్దామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి చేదు అనుభవాలు ఎమ్మెల్యేకు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియ.
ఇప్పుడు చూసుకుంటే మాణిక్ రావుకి ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆయన్ని అభ్యర్థిగా కన్ఫర్మ్ చేయడం పట్ల అసలు బీఆర్ఎస్ నేతలు కరెక్ట్ గా డెసిషన్ తీసుకోలేదని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఆల్రెడీ ఉంది. ఆయన అసలు ప్రచారానికి వెళ్ళడానికి కూడా ఆయన్ని ప్రజల్లో అనుమతి ఇవ్వటం లేదు. మరి అలాంటి నాయకుడిని అభ్యర్థిగా సెలెక్ట్ చేయడం వెనక అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలన్నా గెలవాలన్న అసలు ఉద్దేశం ఏమనుకోవచ్చు? అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఒకటే భావిస్తుంటారని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థిని కాకుండా తనను చూసి ఓట్లు వేస్తారు, తనతోనే గెలుపొందుతారు, తాను ప్రవేశపెట్టినటువంటి పథకాలను చూసే ప్రజలు ఓట్లు వేస్తారు. అక్కడ అభ్యర్థిగా ఎవరున్నారు, ఆయన గతంలో అభివృద్ధి పనులు చేశారా లేదా, ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అనే అంశాలను బేరేజీ వేసుకోరు. కేసీఆర్ అనే ఒక వ్యక్తిని చూసి మాత్రమే వేస్తారు, తాను చేసిన అభివృద్ధిని చూసి వేస్తారని చెప్పి కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్ సన్నిహితుల వద్ద కానివ్వండి, ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ సర్వేలపై కూడా ఆధారపడతారు. మరి సర్వే అప్పటికి బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఇప్పటికే సర్వే చేసినప్పటికీ సర్వేలో ఎమ్మెల్యేకు అనుకూలంగా రైట్ సునీల్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ మనం వరంగల్కి వెళ్దాము. అండ్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ ధర్నా నిర్వహించారు. అసలు ఎందుచేత ధర్నా చేశారంటే ఇక రంగసాయిపేట గ్రామస్తుల అక్రమ అరెస్టుపై కొండా సురేఖ ధర్నా నిర్వహించారు. ఇక చూసుకుంటే బీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే కేవలం గుడిసెలకు పట్టాలు వస్తాయని ఇక గ్రామస్తులను బెదిరించడంపై సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకని కేవలం బీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే గుడిసెలకు పట్టాలు ఇస్తారు, లేదంటే వారు ప్రజలు కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సురేఖ. ఇంకా చూసుకుంటే పేదలకు మద్దతు తెలిపిన సిపిఐ పార్టీ నేతలను అరెస్ట్ చేయడంపై ఆవిడ నిరసన గలం వ్యక్తం చేశారు. ఇకపోతే అక్కడ ఏం జరిగింది ఇన్ఫర్మేషన్ అనేది మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? కొండా సురేఖ అసలు ఆగ్రహం పట్ల అసలు వెనక దాగి ఉన్న అసలు నిజాలు ఏం చెప్పండి. ప్రియా, మొత్తానికైతే వరంగల్ జిల్లాలోని కూడా 41 డివిజన్ రంగశాపేట ఉంటుంది. రంగశాపేట నిరుపేదల కోసం అయితే సిపిఐ పార్టీ కూడా ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా కూడా అక్కడ గుడిసెలు వేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గుడిసెలతో పాటు కూడా వాళ్ళకు అంటే జాగా అంటే పట్టాలు ఇస్తాను నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే వాళ్ళ ఆ ప్లేస్ లోనే కూడా ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే నన్నపరెడ్డి నరేందర్ ప్రస్తుతానికైతే హామీ ఇవ్వడం జరిగింది. అప్పటితో ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ నమ్ముకునే ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ నేపథ్యంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా మొత్తానికైతే సిపిఐ పార్టీ వీడి కూడా మీరు బీఆర్ఎస్ కమండుగా కప్పుకుంటేనే మాత్రమే మీకు పట్టాలు జారీ చేయడం జరుగుతుంది. మీ అందరి పేర్లు కూడా డబుల్ బెడ్రూమ్ లో కూడా వచ్చే ఎన్నికల తర్వాత కూడా అయిన అందరి జాబితా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఆగ్రహించిన సిపిఐ నాయకులతో పాటు కూడా స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కొండా సురేఖ కూడా ఇవాళ ఆ గుడిసెవాసులను కూడా సందర్శించడం జరిగింది. మొత్తానికైతే వరంగల్ తూర్పులో కూడా మొత్తం కాంగ్రెస్ జోరు వీస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక పర్యటన అంటే మొత్తానికైతే అక్కడ సందర్శించిన నేపథ్యంతో కూడా మొత్తానికి గడప గడప తిరుగుతున్న నేపథ్యంలో మొత్తానికైతే ఈ గుడిసెవాసులు అయితే కొండా సురేఖను కోరడం జరిగింది. మొత్తానికి వీళ్ళను మిల్స్ పోలీస్ స్టేషన్ కూడా మొత్తానికి సిపిఐ నేతలను తరలించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిపిఐ నేతలు అయితే మాత్రము మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో కూడా తరలించారు. అట్లా ఏ విధంగా అంటే ఏ రూల్ ప్రకారం పిటిషన్ అంటే మొత్తానికైతే కొండా సురేఖ పోలీసులు అయితే నిలదీయడం జరిగింది. మొత్తం స్థానిక ఏసీపీ ఆధ్వర్యంలో కూడా కొద్దిగా సర్దుమని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సురేఖ రాకతో కూడా కొంత గుడిచే వాసన అయితే మాత్రం ఊపిరి పీల్చుకోని చెప్పుకోవచ్చు. ప్రియా స్వామి, ఇప్పుడు చూసుకుంటే సిపిఐ పార్టీ నేతలు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేదనేటువంటి విషయాన్ని గమనించుకొని కావాలనే ఈ అంతా అరెస్టులు జరిగింది అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు ప్రియా. మొత్తానికైతే అక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతానికి బీఆర్ఎస్ అభ్యర్థి వరంగల్ తూర్పులో నన్నపరెడ్డి నరేందర్ కూడా వాళ్ళను కొంతమందిని మాత్రం భయభ్రాంతులకు గురి చేసి కూడా కండుగా కప్పుకోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే కొండా సురేఖతో కూడా వారిని వాపోచించిన పరిస్థితి కనపడుతుంది. అంటే
మొత్తానికి బీఆర్ఎస్ కండువ కప్పుకుంటేనే ఇంటి స్థలాలు వస్తాయి, ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ లో ఇండ్లు వస్తాయని చెప్పి కూడా వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేసి కూడా బలవంతంగా కండువ కప్పుకోవాలని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళకు అంటే ఆ ఛాయిస్ ఇవ్వకుండా మాత్రం సిపిఐ నేతలైతే చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ తరుణంలో కూడా ఆ గడప గడపకు ఆ క్యాన్వాసింగ్ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కొండ సురేఖతో కూడా ఈ విషయాలన్నీ కూడా మొత్తం వెల్లబుచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కూడా 6 గ్యారంటీ కార్డులను కూడా వింటున్న క్రమంలో కూడా మొత్తానికైతే కొండ సురేఖకు వాళ్ళ గోడు అంటే గుడిసెవాసుల గోడు వినిపించడంతో కూడా స్థానికంగా రాత్రి వేళల్లో కూడా దొంగల వలన ఆ పోలీసులు వీళ్ళను నాయకులను మాత్రం అరెస్ట్ చేయడంతో కూడా చాలా తీవ్ర దిగ్బంధం గురి చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కొండ సురేఖ కూడా ఆ విషయం పట్ల కూడా చాలా సీరియస్ గా తీసుకొని కూడా పోలీస్ స్టేషన్ లోని కూడా బెటాయించి మొత్తానికైతే పోలీసులతో వాగ్వాదం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడే మన ప్రస్తుతానికైతే ఆ విజువల్స్ లో చూస్తున్నాం. కొండ సురేఖ ఏసీతో కూడా వాగ్వాదం చేసి కూడా ఆ మొత్తానికైతే గుడిసెవాదులకు ఒక మొత్తానికైతే ఒక వాళ్ళని బయటికి విడుదల చేసేంత వరకు ఇక్కడి నుంచి కదలమని చెప్తున్నా అక్కడ వాళ్ళు బెటాయించి మొత్తానికైతే కొండ సురేఖ హామీతో కూడా అక్కడ దీక్ష విరమించిన పోలీస్ స్టేషన్ నుంచి దీక్ష విరమించేసి మళ్ళా క్యాన్వాసింగ్ లో తిరిగి క్యాన్వాసింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది చెప్పుకోవచ్చు. అయితే స్వామి ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే గుడిసెలకు పట్టాలు వస్తాయి అని చెప్పినటువంటి అంశంలో ఇకపోతే సిపిఐ పార్టీ నేతలు వాటికి మద్దతు తెలిపారు. ఇకపోతే అలా జరగకూడదని ముందు నుంచే కొండా సురేఖ ఎందుకని ధర్నా నిర్వహించలేకపోయారు? కండువ కప్పుకుంటేనే అంటే గుడిసెవాసులకు పట్టాలు ఇస్తాము, ఇండ్లు ఇస్తామని చెప్పిన నేపథ్యంతో కూడా కొంతమంది పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకించి కూడా రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీతో వామపక్షాలు కావచ్చు మొత్తానికైతే చేతులు కలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మీ సిపిఐ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీకి లోకల్ గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న ధోరణిలు కూడా వెళ్తున్న క్రమంలో ఇవాళ వారిని మాత్రం అంటే గుడిసెవాసులపై రంగశాపేటలో 41 డివిజన్ లో వేసుకున్న గుడిసెవాసులకు కూడా మొత్తానికి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ స్థానిక లీడర్లు కావచ్చు, వాళ్ళకు కొంచెం భయభ్రాంతులకు గురి చేసి కూడా మీరు కండువ అంటే రేపు సీఎం ప్రోగ్రామ్ ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే కండువ కప్పుకొని సీఎం ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఈ తరుణంలో కూడా కొండ సురేఖ పర్యటించిన నేపథ్యం అంటే కనపడుతుంది. అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడికి వినిపించుకున్న తర్వాత కూడా మేము అసెంబ్లీ మాత్రం వెళ్ళే ప్రసక్తి లేదు. కాబట్టి కాంగ్రెస్ కు మేము మద్దతు ఇస్తాం, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటాం, మాకు ఆ తర్వాత రానున్న రోజుల్లో డబుల్ బెడ్రూమ్లతో పాటు కూడా ఇంటి స్థలాలు కూడా ఇప్పించాలని చెప్పి కూడా కొండ సురేఖను అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చూసుకుంటే కొండ సురేఖ వాళ్ళకి హామీ ఇచ్చారు. మొత్తానికైతే వాళ్ళ గురించి కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తారు, సామాన్య బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలకు గూడు లేక ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న ప్రజలకు ఎందుకు ఇవ్వరని చెప్పి కూడా వాళ్ళను బీఆర్ఎస్ నేతలను అయితే నిలదీసిన పరిస్థితి కనపడుతుందని. రైట్ స్వామి, థ్యాంక్ యూ స్వామి. రైట్, నెక్స్ట్ మనం ఆదిలాబాద్కి వెళ్దాము. ఆదిలాబాద్ లో కమలం పార్టీలో పెరుగుతున్నాయి అసంతృప్తి నేతలు. ఇంకెందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో టికెట్ల కేటాయింపు విషయంలో అగ్గిమయమైపోతుంది. ఇక చూసుకుంటే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి. ఇక ఇది బెగ్గెస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ముదోల్, బెల్లంపల్లి, ఖానాపూర్లలో అన్ని ధిక్కార స్వరాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆల్రెడీ కింద అంచులో ఉండేటువంటి కమలం పార్టీ ఇకపోతే ఈ టికెట్ల కేటాయింపు విషయంలో కూడా నేతల మధ్య సఖ్యత లేకపోవడం, అన్ని ప్లేసెస్ లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎదురుదాడులు, సొంత పార్టీ నేతల విమర్శలకు చేయడము, పార్టీ పెద్దల తీరుపై బహిరంగంగా విమర్శలు తీసుకురావటము, ఇక ఆదిలాబాద్ బోస్ సిర్పులలో అంతర్గతంగా అసంతృప్తి నేతలు ఎక్కువైపోవటము, ఇదంతా బీజేపీకి కొంతవరకు మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి లైవ్ ద్వారా అందిస్తారు. జోషి, చెప్పండి, కమలం పార్టీ అసలు ఎలా ఉంటుంది, అసలు ఎందుకని పార్టీ నేతలు విమర్శలు ఎక్కువ చేస్తున్నారు? రైట్, గుడ్ ఈవినింగ్ ప్రియా. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో నుండి దాదాపుగా 7 టికెట్లు ఇది వరకు బీజేపీ ఖరారు చేసినటువంటి పరిస్థితి. అయితే ఖరారు చేసినటువంటి స్థానాల్లో కేవలం నిర్మలు అలాగే మిగతా విషయాలను పక్కన పెడితే, నిర్మల్ ఒక విషయాన్ని పక్కన పెడితే, ముధోల్లో ఏకంగా ఎవరైతే నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ జిల్లాధ్యక్షురాలు ఉన్నారో రమాదేవి, పడకంటి రమాదేవి, ఆమె గత 2 పర్యాయాలు అంటే 2014, 2018 ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచినటువంటి నాయకురాలు. అయితే ఆమె ప్రస్తుతం బీజేపీ జిల్లాధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే తనకు కాకుండా పారాషూట్ లీడర్లకు అంటే ఇటీవలే పార్టీలో చేరినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రామారావు పటేల్ కు
టికెట్ కేటాయించడం పట్ల ఆమె చాలా తీవ్రంగా ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఇది పార్టీలో అంటే పనిచేసే వారిని గుర్తించినటువంటి సంస్కృతికి దారి తీస్తోందని చెప్పి ఆమె ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్. అంతటితో ఆగనటువంటి రమాదేవి ఏకంగా ఖచ్చితంగా నేను పార్టీకి రాజీనామా చేస్తాను అని చెప్పి ప్రకటించడం అనేటటువంటిది బీజేపీలో కొంత ధిక్కార స్వరాలు, అసంతృప్తులు ఏ విధంగా ఉండడానికి అద్దం పడుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లా పరిధిలోని బెల్లంపల్లిలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్. అక్కడ మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, ఆమె గతంలో టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాయకురాలు, ఇటీవలే ఆమె పార్టీలో చేరడం జరిగింది. అంటే బీజేపీకి సంబంధించినటువంటి టికెట్ దరఖాస్తుల సందర్భంలో కూడా ఆమె పార్టీలో లేనటువంటి నాయకురాలు. ఏకంగా ఆమెకు పార్టీ టికెట్ కేటాయించడం పట్ల ఇదివరకు గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కొయ్యల ఏమాజీ అక్కడ ఏకంగా పార్టీని పూర్తిగా బ్లేమ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే సూట్ కేసుల కల్చర్ ను పార్టీలో తీసుకొస్తున్నారని చెప్పి ఆయన ఫైర్ అయినటువంటి పరిస్థితి. నిన్న పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ లీడర్ల పైన ఫైర్ అయినటువంటి ఏమాజీ ఈ రోజు ఏకంగా తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి రోడ్డు పైన రాస్తారోకోకు పూనుకున్నటువంటి నేపథ్యం. అయితే ఇక మరోవైపు చూసినట్లయితే బోతులో కూడా అక్కడ అంటే కొంత అసంతృప్తి తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు అక్కడ టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి. అయితే అయినప్పటికీ కూడా గత 2 సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకొని పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను భుజాల పైన వేసుకొని పార్టీకి అహర్నిశలు కష్టపడ్డటువంటి ఎవరైతే సాగటి దశరథ్ ఉన్నారో ఆయన కూడా అంతర్గతంగా అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ టికెట్ కోసం పోటీ పడ్డటువంటి మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఒక మహిళా నాయకురాలు, ఆమె అంతర్గతంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఖానాపూర్, నిర్మల్ జిల్లా పరిధి, ఆదిలాబాదు, మంచిర్యాల జిల్లా పరిధిలో విస్తరించే 3 జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గంలో ఏకంగా పెంబికి సంబంధించినటువంటి జడ్పీటీసీ బుక్యా జానుపాయి మీడియా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరి అనర్హులకు టికెట్ కేటాయించారు, ఇది మంచి పద్ధతి కాదు, నేను ఖచ్చితంగా బరిలో ఉంటాను, అభ్యర్థిని ఓడించడానికే నేను తాను కృషి చేస్తాను అని చెప్పడం అనేటటువంటిది ఆ పార్టీలో అసంతృప్తి ఏ విధంగా రగులుకుంటుంది అనడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొనవచ్చు. అదే సందర్భంలో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గ పరిధిలోని అంటే రాష్ట్రంలోనే మొదటి నియోజకవర్గంగా పేర్కొనబడేటటువంటి సిరిపూర్ నియోజకవర్గంలో సైతం అక్కడ జిల్లాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అంటే బహిర్గతంగా తన అసంతృప్తి గళాన్ని వినిపించినప్పటికీ కూడా అంతర్గతంగా ఆయన చాలా అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 2018లో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి పాల్వాయి హరీష్ ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి. అప్పట్లో 2018లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. జిల్లా అధ్యక్షుడిగా గత ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నటువంటి తనను పక్కన పెట్టి, సీనియర్ ని పక్కన పెట్టి కొత్తగా పార్టీలో వచ్చినటువంటి వ్యక్తికి టికెట్ కేటాయించడం పట్ల ఆయన అంతర్గతంగా ఆయన అనుచరులతో మొదలుపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టికెట్ల కేటాయింపు అనేది ఇప్పటికీ పూర్తి కానప్పటికీ కూడా మిగతా నియోజకవర్గాల్లో టికెట్ల కేటాయింపు జరిగితే ఈ యొక్క బీజేపీలో అసంతృప్తులు ఎంతగా ఎగుస్తుంది అనేటటువంటిది వేచి చూడాల్సిందే. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఆమెని పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడం అనేది జరిగింది. ఇది నిజంగా పార్టీని వీడే అంశమేనా, లేకపోతే బెదిరింపు కార్యాచరణకి ఏమైనా రూపుదిద్దుకున్న అవకాశం అంటారు? అంటే వాస్తవంగా ప్రియా, బెదిరింపు అనేటటువంటిది వేరే ధోరణిలో కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి రాజకీయంగా. అంటే టికెట్ల కేటాయింపు పైన అసంతృప్తి వినిపించవచ్చు, ధికార స్వరం వినిపించవచ్చు, కానీ పార్టీని వీడుతున్నాను అనేటటువంటి స్పష్టమైనటువంటి ప్రకటనని మనం చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆమె యొక్క నిర్ణయానికి వచ్చినట్లుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అంటే రాజకీయాల్లో నాయకులు చాలా సందర్భాల్లో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు, తమ అసమ్మతిని కూడా వెళ్ళగక్కుతుంటారు, కానీ పార్టీని వీడుతాను ఖచ్చితంగా అనేటటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చూస్తే మాత్రం ఇది ఏదో అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు తనను బుజ్జగించాలనేటటువంటి యోచనతో ఆమె ఉన్నట్లుగా తెలియడం లేదు. కానీ ఖచ్చితంగా పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఆమె కొన్ని చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో పూర్తిగా పారాషూట్ లీడర్లకు టికెట్లు ఇస్తున్నారు, సూట్ కేసుల కల్చరు ని కొత్తగా తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు గత ఎన్నికల్లో 3వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ ఎన్నికల్లో ఎలా టికెట్ కేటాయిస్తారు అనే ఏదైతే మీడియా సమావేశంలో పార్టీ పెద్దలకు సంధించినటువంటి ప్రశ్నల క్రమాన్ని చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆమె త్వరలో పార్టీ వీడేటటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రియా, చూసుకుంటే పార్టీ పెద్దల తీర్లపై బహిరంగంగా విమర్శలు ఆ పార్టీ నాయకులే విమర్శలు నాస్టాలు సంధిస్తున్నారు. అంటే ఇప్పుడు పార్టీ పెద్దలు ఖచ్చితంగా అభ్యర్థులని ఖచ్చితంగా సదేచ్ఛగా చూసి వాటిని ఎంపిక చేయలేదు అని మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ ఈ సొంత పార్టీ నాయకులే విమర్శలు గుప్పించడం వెనుక అసలు పార్టీ పెద్దలు ఏదో అభ్యర్థుల్ని ఖరారు చేయాలి కాబట్టి ఖరారు చేయడం జరిగింది. అసలు నిజంగా విశ్లేషణ అంతా పూర్తయిన తర్వాతనే చేశారనుకోవచ్చా మనం?
వాస్తవంగా ప్రియ, బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ కేటాయింపుని కనుక అంటే కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి విశ్లేషించాల్సినటువంటి సందర్భం వస్తే మాత్రం ఒకవైపు నిర్మల్ జిల్లా పరిధిలోని ముధోల్ నియోజకవర్గంలో 2 మార్లు 2వ స్థానంలో నిలిచినటువంటి అభ్యర్థి రమాదేవిని పక్కన పెట్టినటువంటి పార్టీ అదే ఒక సూత్రాన్ని ఆదిలాబాద్ లో వర్తించినట్లుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 2014, 2018లో ముధోల్ నియోజకవర్గంలో రమాదేవి, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఇద్దరు కూడా ఎన్నికల్లో ఓటమి చవి చూసి అంటే 2వ స్థానంలో నిలిచినటువంటి నాయకులు. అయితే ముధోల్ నియోజకవర్గంలో ఏదైతే సూత్రాన్ని ఆ పార్టీ అనుసరించిందో, ఏదైతే వ్యూహాన్ని అనుసరించిందో 2 మార్లు ఓటమి చెందినటువంటి వ్యక్తికి కాకుండా వేరే నాయకుడికి ఇవ్వాలన్నటువంటి ఏదైతే విషయాన్ని అక్కడ అప్లికేబుల్ చేయడం జరిగిందో ఆదిలాబాద్ లో ఎందుకు ఆ విషయాన్ని విస్మరించారు అనేటటువంటి ప్రశ్న మనకు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఒకవేళ మాజీ ఎమ్మెల్యే బలంగా ఉంటారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వేరే నాయకులు ఎందుకు పనిచేయాలి అనేటటువంటి ప్రశ్న బెల్లంపల్లికి సంబంధించినటువంటి మాజీ అంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కొయ్యల మాజీ సంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు తన సోదరుడి విజయం కొరకే వీక్ గా ఉన్నటువంటి క్యాండిడేట్ కు టికెట్ కేటాయించడం జరిగింది అనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా తెలపడం జరిగింది. ఇవన్నీ విషయాల్ని మనం పరిగణలోకి తీసుకుంటే బీజేపీ ఆ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ల ఖరారు కేటాయింపు ఏదైతే ఉందో అంటే అన్ని నియోజకవర్గాల్లో ఒక సూత్రం ప్రకారంగానే కాకుండా స్థానికంగా ఆయా విషయాలను ఆయా నాయకులకు సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. అయితే ఈ తారతమ్యాలు ఎందుకు అనేటటువంటి ప్రశ్న అసంతృప్తుల నుండి వ్యక్తమవుతుంది. ఈ యొక్క అసంతృప్తి గళాలు వినిపిస్తున్నటువంటి నాయకులు కావచ్చు, లేదా ఏకంగా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నటువంటి టికెట్ రేస్ లో ఉన్నటువంటి ఆశావహులు ఎవరైతే నిరాశకు గురయ్యారో వాళ్ళ ప్రశ్నలకు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు, అసలు వాళ్ళ దగ్గర సమాధానం ఉందా లేదా అనేటటువంటిది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రియ, బీజేపీని చూసుకుంటే అంతర్గతంగా అసంతృప్తి నేతలు ఎక్కువగా ఉన్నారు. ఈ అసంతృప్తి నేతలంతా కలిసి రాజీనామా చేసేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ప్రస్తుతము రాజకీయ వాతావరణం అంతా కూడా చాలా వేగంగా శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. అదే విధంగా ఉమ్మడి జిల్లా కూడా అందుకు మినహాయింపు ఏం కానటువంటి పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో సైతం చూసినట్లయితే ఇప్పటికి కూడా అంటే 1-2 మార్లు నర్మగర్భంగా తన పార్టీ మార్పుకు సంబంధించినటువంటి అంశాన్ని సూత్రప్రాయంగా ఖండించినటువంటి ఎంపీ సోయం బాపురావు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా ఆయన పార్టీ మారుతారు అనేటటువంటి ఊహాగానాలకు పూర్తి స్థాయిలో తెరపడనటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పెద్దపల్లికి సంబంధించినటువంటి మాజీ పార్లమెంటు సభ్యుడు మాజీ ఎంపీ గడ్డం వివేక్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పార్టీ మార్పుకు సంబంధించినటువంటి వార్తలు గుప్పమంటున్నటువంటి పరిస్థితి. అంటే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ ట్రెండ్ కు అనుగుణంగా ఎవరైనా సరే తమ గెలిపే లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతారనేటటువంటి నానుడి ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ధోరణిలో ఎవరైనా సరే తమ గెలుపుని అంతిమంగా భావించేటటువంటి నాయకులందరూ కూడా పార్టీని పట్టుకొని ఉంటారా, లేకపోతే తమ గెలుపు అవకాశాలు ఎక్కడైతే సునాయాసంగా దగ్గరగా ఉంటాయో ఆ పార్టీకి వైపు వెళ్తారా అనేటటువంటిది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. రాబోయే కొద్ది రోజుల్లో దీనికి కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రియా, రైట్, థ్యాంక్ యూ జోషి ఫర్ యూ అప్డేట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఖమ్మంకి వెళ్దాము. అక్కడ చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత బరిలో ముందంజలోనే ఉందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీకి ధీటుగా ముందుకు వెళ్తోంది. ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే అన్ని నియోజకవర్గాలలో కూడా ప్రచారం 6 గ్యారెంటీల ప్రచారాన్ని జోరుగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే బరిలో ఉంటున్నారు, వ్యూహాలు వేరుంటున్నాయి, ప్రచారం జోరుగా సాగుతోంది అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ ఒకవైపు ప్రచారం చేస్తుంటే ఆయన సతీమణి మరొక వైపు ప్రచారం చేస్తున్నారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు ఆయన కుమారుడు తుమ్మల యుగేందర్ కూడా ప్రచారంలో దిగారు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు హర్షారెడ్డి సతీమణి కూడా ప్రచారంలో మునిగి తేలికలేస్తున్నారు. ఇక కందాల ఉపేందర్ రెడ్డి సతీమణి విజయ, ఇద్దరు కుమార్తెలు దీపిక దీప్తి వీళ్ళు కూడా ప్రచారంలో ఉంటున్నారు. మదిరా బట్టి విక్రమార్కకు తోడుగా మల్లు నందిని కుమారులు విక్రమాదిత్య. అయితే ప్రజల్లోకి ప్రచారాన్ని వేగవంతం చేయడానికి ఉన్న తక్కువ టైం ని ఎక్కువగా యూజ్ చేసుకునేటువంటి నెపంతో కేవలం వారొక్కరే కాకుండా కుటుంబీకులను కూడా ప్రచారంలోకి ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా అడుగులు వేస్తోంది అని చెప్పుకోవచ్చు. బాగా ఆలోచించి ఈసారి గెలుపు ఎగరేయాలి, గెలుపు జెండా అనేటువంటి అంశాన్ని ఆలోచించి కుటుంబీకులను కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి అంశం కనిపిస్తుంది. మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ప్రచారం వీరు కాకుండా వీళ్ళ కుటుంబీకులతోటి కూడా చేయడం వెనక అసలు వాళ్ళ వ్యూహం ఏంటి? తొందరగా ప్రచారం అయిపోవాలన్నా ఆ ఓట్లు కూడా మనకే పడాలి, ఈసారి కాంగ్రెస్ గెలవాలనేటువంటి నెపమా? చెప్పండి ఉపేందర్.
ప్రియా, ఖమ్మం జిల్లాకు సంబంధించి కొద్ది రోజులు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తా ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని చేసి ఓటు అభ్యర్థించేందుకోసం కూడా కుటుంబీకులతోటి బరిలోకి దిగినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వం అందరూ కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతున్నటువంటి వేళ, సమయం తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరి దగ్గరికి వెళ్లి తమ ఓటు, తమ 6 గ్యారంటీల కార్డుతో పాటు బీఆర్ఎస్ అనుసరించినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో ఈ మేనిఫెస్టోకి సంబంధించిన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేసి ఓటు అభ్యర్థించాలని చెప్పేసి అని కూడా ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా దూకుడిని పెంచి ప్రచారంలో జోరందుకున్నాయని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఖమ్మం కేంద్రంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం ఈ ఖమ్మం వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్సెస్ ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నట్టుగా ప్రధానంగా ప్రచారం జరుగుతా ఉంది. ఈ ప్రచారంలో భాగంగా అటు ఈ ఇరువురు సతీమణితో పాటు కుమారుల్ని కూడా రంగంలోకి దింపి ప్రజల్లోకి వెళ్లేసి ఓటును అభ్యర్థిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి ఒకవైపు ప్రచారం చేస్తుండగా మరో వైపుకు సంబంధించి తుమ్మల యుగేందర్ మరోవైపు వ్యూహాత్మకంగా యువతని కలుస్తూ మాజీ టీడీపీ నేతల్ని, కాంగ్రెస్ నేతల్ని కలుస్తూ కాంగ్రెస్ లోకి ఆహ్వానించేందుకోసం కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు తుమ్మలకు సంబంధించినటువంటి నేత ఖమ్మంలో ప్రధానమైన నేతలందరినీ కూడా కలుస్తూ ఓటును అభ్యర్థి ప్రయత్నిస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ధీటుగా బీఆర్ఎస్ నేత ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నటువంటి సిట్టింగ్ మంత్రితో పాటు అదే నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కూడా అదే సందర్భంలో సేమ్ ధీటుగా జవాబిచ్చేందుకోసం కీ పర్సన్స్ కలుస్తూ పక్కన సతీమణితో పాటు ఇతర టీం అందరూ కూడా కదిలించేందుకోసం కూడా పువ్వాడ అజయ్ కుమార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉన్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. అటు మధురకు సంబంధించి కూడా బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో పాటు ఆయన కుమారుడు విక్రమాదిత్యతో పాటు మరో కుమారుడు కూడా ప్రజేస్తున్నటువంటి నేపథ్యంలో ఓట్లు అభ్యర్థించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకేసారి అన్ని మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రచారాన్ని కొనసాగించేందుకు కోసం కూడా అనివార్య ప్రదర్శిస్తున్నారని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో మధుర నియోజకవర్గంలో మరో నేత ఉన్నటువంటి లింగాల కమలరాజుకి సంబంధించి కూడా కుమార్తెను ఇప్పటికే దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా తన గెలుపుకి ఎలాగైనా సరే బాటలు వేయాలని చెప్పేసి కుమార్తెనికి సంబంధించి అభిజ్ఞను కూడా ప్రజల్లోకి తిప్పుతూ ఒక మండలం కమల్ రాజు మరో వైపున కుమార్తెను కూడా తిప్పుతున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇటు ప్రధానమైనటువంటి ఇంకో నియోజకవర్గం చెందినటువంటి నేత కందాల ఉపేందర్ రెడ్డికి సంబంధించి పాలేరు నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా మొదటి నుంచి కూడా ప్రజల్లో వెళ్తూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి నేతగా గుర్తింపున్నటువంటి నేపథ్యంలో అటు కందాల ఉపేందర్ రెడ్డికి చెందినటువంటి 2 కుమార్తెలు సతీమణి విజయ ఎవరైతే ఉన్నారో వీరు అందరూ కూడా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి పనిచేస్తూ ఓటును అభ్యర్థించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడైతే కందాల ఉపేందర్ రెడ్డి ప్రజాసేవ కోసం డబ్బులు కేటాయించేసి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం పాటుపడ్డాడో ప్రతి గ్రామంలోకి వెళ్లి కూడా ప్రజల్ని కలుస్తూ ఓట్లు అభ్యర్థించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అక్కడ కూడా కందాల ఉపేందర్ రెడ్డి దూసుకుపోతున్నా స్పష్టం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు శ్రీనివాసరెడ్డి పేరు కొద్ది రోజులు ప్రకటించేటువంటి నేపథ్యంలో ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోదరుడు అయినటువంటి పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా గ్రామాన తిరుగుతూ కవర్ చేసుకుంటూ జోరుగా ప్రచారం కొనసాగిస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో ఉన్నటువంటి పొంగులేటి సతీమణిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో తనుగుతో పాటు కుమారుడు హర్షరెడ్డి కూడా ఒక మండలాన్ని పూర్తిగా అడాప్ట్ చేసుకుని ఆ మండలం పై దృష్టి సారించి యువతను కలుస్తూ ఓట్లు అభ్యర్థించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇటు వైరా నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ మదన్ లాల్కి సంబంధించి ముందుకెళ్తా ఉన్నారు. దాని తోడుగా అదనంగా రాముల నాయక్ కూడా తోడై కూడా ఇద్దరు కూడా కలిసి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అదే కాంగ్రెస్ నేతలు కూడా విజయబాయితో పాటు మరి కొంతమంది ప్రచారంలో జోరందుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం కనబడతా ఉంది. సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ కాంగ్రెస్ నేత ఎవరైతే ఉన్నారో మట్ట దయానందతో పాటు సతీమణికి సంబంధించిన రాఘబాయ్ అదే సందర్భంలో కాంగ్రెస్ ఇతర నేతలందరూ కూడా ముకుమ్మడిగా ప్రజల్లోకి వెళ్లేసి ఎట్ ఏ టైం అన్ని మండలాలకు వెళ్లేసి కూడా ప్రజల్లోకి వెళ్లి తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓట్లను అభ్యర్థించి ఓట్లను ఆకర్షించుకునే విధంగా 6 గ్యారెంటీల ప్రకటనని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి సండ్ర వెంకట వీరయ్య కూడా అదే స్థాయిలో ఫ్యామిలీకి ధీటైనటువంటి పద్ధతిలో కూడా తన యొక్క ప్రచారం కొనసాగుతా ఉన్నారు. ఓవరాల్ చూస్తే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏదైతే ఉందో ఖమ్మం జిల్లాలో జోరుకు సంబంధించి మొదటి నుంచి కూడా అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ప్రధానంగా ఎన్నికల ప్రచారం కొనసాగుతా ఉంది. ఈ ప్రచారంలో భాగంగా ఎవరు ముందుకెళ్ళినా సరే అది ఈక్వల్ గా వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఒక చోట కాంగ్రెస్ లో చేరితే మరోవైపు బీఆర్ఎస్ లో చేరే ప్రకటనలు చేస్తూ ప్రజల్లో ఉన్నటువంటి ఎక్కడ కూడా బ్యాలెన్స్ చేసే పద్ధతిలో కూడా వాళ్ళ ప్రచారాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కేటాయించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల పర్యవేక్షణలో వ్యూహాన్ని కలిస్తే ఓటు అధికంగా వస్తాయని చెప్పేసి అన్నటువంటిది కూడా ప్రచారం కొనసాగుతుంది. బీఆర్ఎస్
మేనిఫెస్టో కాంగ్రెస్ కి సంబంధించి మాత్రం 6 గ్యారంటీ కార్డులు ప్రతి ఇంటికి తీసుకెళ్లేసి సోనియమ్మ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, ఖచ్చితంగా సోనియమ్మ గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి పత్రికలు కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ నేతలు దూకుడిని పెంచుతూ ప్రచారం కొనసాగిస్తా ఉన్నారు. ఏదేమైనా సరే ప్రజల్లో ఉన్నటువంటి నాడి తెలుసుకునేందుకోసం వెళ్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ మొత్తంగా చూసుకుంటే ఇరు సమానంగా ప్రస్తుతం ప్రచారం కొనసాగిస్తా ఉన్నారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా కాంగ్రెస్ చేరిన తర్వాత కాంగ్రెస్ బలం పెరిగి ప్రజల్లోకి ఇంకా ఎక్కువ లోతుగా వెళ్లి పనిచేస్తా ఉంది. ఎలాగైనా ఈసారి ఖమ్మం జిల్లాకు సంబంధించి 10కి 10 సీట్లు సాధించేందుకోసం కూడా అన్ని రకాలుగా వ్యూహాలు ప్రదర్శిస్తూ కూడా రాజకీయ పక్షాలు ఇప్పటికే ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రియా, చూసుకుంటే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ముందడుగులు భారీగా వేస్తోంది. అంటే అధికార పార్టీకి ఖచ్చితంగా ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే ఇన్నోవేటివ్ గా కుటుంబీకులు అందరూ కలిసి ప్రచారానికి దిగి 6 గ్యారంటీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇది నిజంగా ఇన్నోవేటివ్ ఐడియా అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక్క నియోజకవర్గానికి కేవలం అభ్యర్థి మాత్రమే కాకుండా కుటుంబీకులందరూ కూడా చెప్తున్నారంటే ఏ ఒక్క అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేసుకోవాలనుకోవట్లేదు. కేవలం ఎలక్షన్స్ కి ఇంకొక 30+ డేస్ మాత్రమే మిగిలిన్నాయి. అంటే ఈ సమయంలో వాళ్ళు ప్రజల్ని ఏ రకంగా ఆకట్టుకోబోతున్నారు? కేవలం 6 గ్యారెంటీల గురించి ప్రచారం చేయడమేనా, లేక ఇంకేదైనా కొత్తగా మేనిఫెస్టోలో యాడ్ చేసే అవకాశం కూడా ఉందంటారు? ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా మొదటి నుంచి అన్ని రకాల ఇప్పుడు నిరుద్యోగం సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య లేవనెత్తున్న సమయంలో అటు రైతులకు సంబంధించిన అంశం కావచ్చు, ఇటు నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన అంశాలు కూడా బీఆర్ఎస్ సంబంధించి విస్మరించింది. కాంగ్రెస్ ఆ రకమైన భరోసా ముందుకు వస్తుంది అనేటువంటిది కూడా ప్రజల విశ్వసనీయత పెరిగింది. అదే నేపథ్యంలో కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో కాంగ్రెస్ అమలు చేసినటువంటి పక్కా ప్రణాళిక ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేస్తూ ఏ రకంగా అయితే టిక్కెట్ల కేటాయింపులో ఆచితూచి అడుగులేస్తూ ఏ ఒక్క అభ్యర్థికి కూడా ఇబ్బంది కలగకోకుండా ప్రతి తాజా మాజీ నాయకులు ప్రస్తుతం కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరినీ ఒక్కోళ్ళని కూడా ఏకం చేస్తూ అందరిని ఐక్యం కలుపుకొని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో బలమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, సిఎల్పి నేత భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని కలిసి ఓటు అభ్యర్థించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ అధికారంలో రాబోతా ఉంది. మీరు కోరుకున్నటువంటి రాష్ట్రం, మీరు కోరుకున్నటువంటి పాలన అందించబోతా ఉన్నాం. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరిస్తా ఉన్నాం. దాంట్లో ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యంగా కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చేందుకోసం కృషి చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో కూడా బీఆర్ఎస్ నేతలు కూడా సేమ్ ప్రచారం చేస్తూ మేము మూడోసారి హ్యాట్రిక్ సాధించబోతామని అని చెప్పేసి కూడా మరోపక్క బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ యొక్క వేవ్, బీఆర్ఎస్ యొక్క వేవ్ ప్రస్తుతం తారస్థాయికి చేరింది. ఎవరు గెలుస్తారు, ఎవరికి ఓటేయాలని చెప్పేసి ప్రజలు కూడా కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకోబోతున్న సమయంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో మరిన్ని సీట్లు సాధిస్తుంది అనేటువంటి కూడా మరోవైపున ప్రచారం జరుగుతా ఉంది. లేదు 10 సీట్లు గెలవబోతామని చెప్పేసి కూడా మరోవైపు బీఆర్ఎస్ ప్రచారం జరుగుతా ఉంది. ఇట్లాంటి కొద్ది రోజుల్లో ఓట్లు అభ్యర్థిత్వం తెలవబోతున్నటువంటి నేపథ్యంలో, కొన్ని రోజుల్లో భవితవ్యం తేలబోతున్నటువంటి నేపథ్యంలో ఎటువైపు ప్రజలు ఓటర్లు మొగ్గు చూపుతారా అనేటువంటిది కూడా ఇప్పటికే కొంత జిల్లా వ్యాప్తంగా సర్వత్ర చర్చ కొనసాగుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రియా, ఉపేందర్, ఇప్పుడు చూసుకుంటే ఈ ఫ్యామిలీ ప్రచారం ప్రజల్ని ఏ మేరకు ఆకట్టుకుంటోంది? అసలు ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు ఈ ప్రచారం పట్ల? ప్రియా, మునుపెన్నడ లేని విధంగా ఖమ్మం జిల్లాలో ఫ్యామిలీతో కలిసి ప్రచారానికి సంబంధించి చేసేటువంటి ఒక ఆనవాయితీ మొదలైంది. ఒక వ్యక్తి కాదు, కుటుంబం మొత్తం తన యొక్క కుటుంబ సభ్యుడి గెలుపు కోసం, ప్రజాసేవ కోసం చేస్తున్న సేవని తెలియజేసేందుకోసం వెళ్తున్న ఒక అద్భుతమైనటువంటి ప్రచారంగా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా కొన్ని చోట్ల అటు శ్రీనివాసరెడ్డి కావచ్చు, కందాల ఉపేందర్ రెడ్డి కావచ్చు, అటు అజయ్ కుమార్ కావచ్చు, ఇరువురు అనేక మంది కూడా నేతలు అందరూ అటు కళ్యాణ ద్వారా, ఇతర రైతు బంధుకు దళిత బంధు ద్వారా ఎట్లయితే సంక్షేమ పాలన అందించామో ఆ పాలన అందరికి తెలియజేయాలని చెప్పేసి మరోవైపు వెళ్తా ఉంటే, మరోవైపున కాంగ్రెస్ నేతలు కూడా 6 గ్యారంటీ కార్డు అట్రాక్టివ్ గా గ్యాస్ కావచ్చు, కర్ణాటక తరహాలో ఇచ్చినటువంటి స్కీమ్స్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇచ్చింది, ఇస్తానన్నది ఇచ్చింది, అట్లా కాంగ్రెస్ కూడా ఆ గ్యారంటీ కార్డు ఇస్తుందనేటువంటి విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికే పెంచేందుకోసం కూడా ఉపయోగపడుతోంది. అటు యువకులు అంటే ప్రధానమైనటువంటి పోవాడ అజయ్కి సంబంధించినటువంటి సతీమణి కావచ్చు, పొంగులేటి సతీమణి, మరోవైపు కందాల సతీమణి, అటు బట్టి విక్రమ సతీమణి, వీరందరూ కూడా ఎవరైతే ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తున్న నేపథ్యంలో అటు
పొంగులేటి కలవని వాళ్ళందరినీ కూడా అంటే ప్రధానమైన అభ్యర్థులు కలవనేటువంటి ఓటర్లందరినీ కూడా మిగతా వాళ్ళు కవర్ చేయడం ఫలితంగా అందరినీ ఓటర్ని కలిసేటువంటి అవకాశం వస్తా ఉంది. అంటే ప్రధానంగా ఎప్పుడు లేని విధంగా ప్రజలందరి దగ్గరికి అటు హస్తం గుర్తు, అటు కారు గుర్తు, ఇతర పార్టీల గుర్తును తీసుకెళ్లేందుకోసం కూడా అభ్యర్థులు ప్రయత్నం చేయడం ఫలితంగా ప్రజల్లో ఒక నూతన ఉత్తేజం, నూతన ఉత్సాహం కనిపిస్తా ఉంది. మా ఓటర్లని ఇప్పటికైనా గుర్తించేటువంటి విశ్వాసం, నమ్మకం, ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రేకెత్తించే విధంగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తా ఉందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రియా, థ్యాంక్ యూ పెందర్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మన నిజామాబాద్కి వెళ్దాము. ఇక కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో విశేష స్పందన వస్తోందని చెప్తున్నారు పొద్దుటూరి వినయ్ రెడ్డి. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆయన పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆయన తెలియజేస్తున్నారు. ఇక చూసుకుంటే బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగనే లేదు, అసలు అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ చేయనే లేదంటూ వినయ్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తథ్యం అంటూ ఆయన గట్టిగా చెప్తున్నారు బిగ్గర్ గలంతో. ఇక 6 గ్యారెంటీల్ని ప్రజలందరికీ ఆయన మంచిగా వివరిస్తున్నారు. ప్రజలకు కాంగ్రెస్ పై నమ్మకం ఉందని ఆయన గట్టిగా చెప్తున్నారు వినయ్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి గారు ఇటు నిజామాబాద్ ఆర్మూర్ నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారం చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇటు మాణిక్బండ తాండా వద్ద ఉన్న మాణిక్బండ తాండా వద్ద కూడా వినయ్ రెడ్డి గారు ఇంటింటికి ప్రచారం చేపడుతున్నారు. చేతి గుర్తుకి ఓటేయాలని చెప్పి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజల నుండి ఎలా స్పందన ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇంటింటికి ప్రచారం చేపడుతున్నారు, ఎలా ఉంది, ఎలా స్పందన వస్తుంది? ప్రజలు మార్పు అనేది రావాల్సిందే, ఈ జీవన్ రెడ్డిని ఇక్కడ నుంచి పంపించాల్సిందే అని ప్రతి ఒక్కరు, మహిళలు కానీ, యువత కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇప్పటి వరకు ఈ మాణిక్ బండార్ తాండాలో ఒక్కటి కూడా ఇయ్యలే. మన ఇల్లులు ఇక్కడ ఉన్నాయంటే ఇందిరమ్మ హయాంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లులే ఉన్నాయి, కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఒక ఇల్లు కూడా కట్టియలే. మేమేం కోరుతున్నామంటే మీరు 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చిర్రు, ఎటువంటి అభివృద్ధి చేయలే. ఇక్కడ ఉన్న రోడ్లు కానీ, వాటర్ ట్యాంక్ కానీ, ఇల్లులు కానీ అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో కట్టినవి ఉన్నాయి, కానీ ఈ బీఆర్ఎస్, ఈ జీవన్ రెడ్డి వీళ్ళు ఏం చేయలే. ఇక్కడికి రానియం. ఈసారి మేము ఏదైనా సరే మేము కాంగ్రెస్కి వేసుకుంటాం, భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గతంలో టీఆర్ఎస్లో తిరిగిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఒకటే మాట ఉంది, అందరూ కూడా మార్పు తీసుకొద్దాం, ఈ జీవన్ రెడ్డిని ఆర్మూర్ ప్రాంతం నుంచి తరిమి కొడదామని చెప్పి కోరుకుంటున్నారు. మేమేమంటున్నాం, ఒకసారి అవకాశం ఇయ్యండి, ఇంకా లేని వాళ్ళకి ఇల్లులు కట్టిస్తాం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం, 2000 రూపాయలు కాదు మీకు పెన్షన్ 4000 ఇస్తాం, కరెంటు 200 యూనిట్ వరకు ఉచితంగా ఇస్తున్నాం. మీరు మహిళలు ఎక్కడికన్నా పోండి, బస్సు సౌకర్యం ఉచితంగా ఉంది. మహాలక్ష్మి కింద ప్రతి ఇంట్లో ఒక మహిళకి 2500 రూపాయలు ఇస్తాము. అదే రకంగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. ఆరోగ్యశ్రీ కార్డు కూడా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం. భూమి లేని వాళ్ళకి 12,000 రూపాయలు కౌలు కింద, లేబర్ కింద మనం ఇస్తాం సంవత్సరానికి. ఇట్లా ప్రతిదీ కూడా మహిళలు, వృద్ధులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే వారందరికీ కూడా రకరకాలుగా సాయం వస్తుంది. అందుకోసం మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ప్రశాంతంగా ఉన్నాం. ఈసారి కాంగ్రెస్కి వేసుకొని అందరం కూడా మంచి వాతావరణం సృష్టించుకుంటామని చెప్పి చెప్తున్నారు. గ్రామానికి మీరు వెళ్తున్నారు, వెళ్తే భాగంగా ప్రజలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు, వాళ్ళతో ఎలా సమస్య పరిస్థితులు ఎలాంటి? ఇప్పుడు తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి అనుకున్నారు. ఒక ముఖ్యమంత్రి ఏమో లక్షల కోట్లు సంపాదించుకోర్రు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనేమో 1000 కోట్లు సంపాదించుకుండు. ఈ ఎమ్మెల్యే ఏమంటుండు, నేను 1000 కోట్లు సంపాదించుకున్నా, మళ్ళీ 100-200 కోట్లు ఖర్చు పెడతా, వీళ్ళందరినీ నేను కొనేస్తా, ఈ మహిళలు ఎంతసేపు నాకు అందరికి కుక్కర్లు వంచుతా, మొన్న దసరాకి మటన్ వంచిండు, ప్రతి ఇంటికి మటన్ వంచిండు, చీరలు వంచిండు, అలా లీడర్లకు అందరికి తులం బంగారం పెట్టి కాళ్ళు మొక్కిండు. అదేవిధంగా ఇంకా దీపావళి ఉంది, దీపావళికి పటాకులు, స్వీట్లు, ఇంకేమేమి పంచుతారో పైసలు కూడా ఇస్తాడు కావచ్చు. మళ్ళీ ఓటింగ్ అప్పుడు కూడా ఓటుకి 10,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎన్ని రకాల డ్రామాలు చేసినా, నువ్వు ఏమి చేసినా ప్రజలు ఏమనుకుంటుర్రు అంటే నువ్వు ఏమి ఇచ్చినా తీసుకుంటాం రా భయ్, బరాబర్ ఈసారి కాంగ్రెస్కి వేస్తాం. ఏ పదవి లేకున్నా మాకు వినయ్ అన్న అన్ని రకాలుగా సాయం చేసిండు, పండగకు ఉంటే బియ్యం పంచిండు, మాకేమన్నా లేకపోతే ఆర్థిక సాయం చేసిండు. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఆర్థిక సాయం చేసినావా? ప్రభుత్వం ఇచ్చిన పైసలు తప్ప నువ్వేమన్నా ఎవరికన్నా ఏమన్నా చేసినావా? రకరకాల ప్రజల్ని బెదిరించినావు. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఏది చేసినా చెల్లుతుందని. ఇక అయిపోయింది నీది. ఇంకా ఏమున్నా 35 రోజుల తర్వాత నువ్వు ఆర్మూర్ ప్రాంతంలో కనబడవు.
భారీ మెజారిటీతోని మా ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. జీవారెడ్డికి వ్యతిరేకంగా ఇటు నందిపేట మండలం తలవేద గ్రామంలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమకు మటన్ వద్దు, కుక్కర్ల వద్దని చెప్పి ఎలా చూస్తున్నది? కల్వేద గ్రామంలో జరిగింది. మొన్న సిహెచ్ కొండూరులో కూడా ఉరికిచ్చిర్రు. దాని తర్వాత ఇంకొక గ్రామంలో కూడా అదే రకంగా ఉంది. ఇప్పుడు ఈ మాణిక్ బండర్ తాండాకు వచ్చిన అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఎక్కడ పోయినా ఏమంటారు అంటే రకరకాల హామీలు ఇచ్చిండు, మా మోసేతుకు బెల్లం పెట్టిండు, ఏది అడిగినా కానీ ఇక 10 లక్షలు ఎందుకు 20 లక్షలు తీసుకో అన్నాడు. మా సంఘం నుంచి 50,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టినాం. కానీ ఇప్పటి వరకు మా సంఘానికి ఏమి ఇయ్యలే. ఇస్తా అని మమ్మల్ని భ్రమల్లో పెట్టిండు. ఈసారి ఏదైతే నువ్వు హామీలు ఇచ్చినావో నెరవేర్చలేదు కనుక నువ్వు మా గ్రామాలలోకి రావద్దు. అది వాస్తవం. అది నువ్వు హామీలు ఇచ్చి రకరకాలు తలవేదాలు ఎందుకు పెట్టిర్రంటే వాళ్ళు 30-40 రోజులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము ధర్నా చేసిర్రు. చేయంగానే గాయ చేసి వాళ్ళకి ఏ లేదు ఆల్రెడీ అయిపోయింది, జీవో తీసుకొచ్చేసిన 150 ఇల్లులు వచ్చేసినాయి, ఇక గట్టిచ్చేస్తా సంవత్సరాలు ఇచ్చేస్తా అన్నావు. సంవత్సరంన్నర అయిపోయింది, ఎక్కడ కూడా ముగ్గు పోసిన ఆనవాళ్ళు లేవు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. ఏది ఏమైనా సరే నువ్వు ఏమైతే డ్రామాలు చేసుకొచ్చుంటా వచ్చినావో ప్రజలు కూడా అదే రకంగా నువ్వు రాగానే డ్రామా ఏపిచ్చేసి నిన్ను అడికెళ్ళి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేపడుతుంది. ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అనేక సమస్యలు కూడా తమ దృష్టికి తీసుకెళ్తున్నారని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ హామీలను కూడా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని చెప్పి రానున్న రోజుల్లో ఖచ్చితంగా తాము గెలిచి తిరుగుతామని చెప్పి కూడా రైట్, థ్యాంక్ యూ నవీన్ ఫర్ యర్ లైవ్ అప్డేట్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే కరీంనగర్కి వెళ్దాం. ఇకపోతే కరీంనగర్లో మేడిగడ్డ బ్రిడ్జ్ వద్దనే కుంగడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇదంతా వైరల్ అవుతుంది. కాకపోతే ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే అని చెప్పేసి సిపిఐ పార్టీ సభ్యులు నారాయణ అధికార బీఆర్ఎస్ పార్టీపై మండిపాటు చూపిస్తున్నారు. ఇక చూసుకుంటే కరీంనగర్ లో తీగల వంతెన కూడా పగులు రావడం ఇది నిర్లక్ష్యానికే కారణమే. అది చూసుకున్నా ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ ని చూసుకున్నా కూడా ఈ రెండింటికి ఇలా జరగడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే అనేది నారాయణ గట్టిగా చెప్తున్నారు. కేవలం కమిషన్ల కోసం మాత్రమే కక్కుర్తిపడి నాణ్యత ఏమాత్రం పాటించకుండా, ప్రమాణాలు చూడకుండా, ఎలాంటి టెస్టులు చేయకుండా ఇలాంటి బ్రిడ్జ్ నిర్మాణాలు చేపట్టడం అతి దారుణం అని చెప్పేసి నారాయణ చెప్తున్నారు. ఇక ప్రజల ప్రాణాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాట మాడుతుందని, ఇక చెలగాట మాడుతుంది చాలు అని చెప్పి నారాయణ మండిపాటు చూపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులపై. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రియా. ఈ రోజు సిపిఐ కార్యవర్గ సభ్యులు నారాయణ కరీంనగర్ లోని తీగల వంతెనను సందర్శించిన పరిస్థితి ఉంది. అంటే ఇటీవల కాలంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మొదటి బ్యారేజీ మేడిగడ్డ 18, 19, 20, 21 4 గేట్ల వరకు కూడా ఒక అడుగు మేర కుంగిపోవడంతో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. అధికార బీఆర్ఎస్ పార్టీని ఒక ఇరుకున పెట్టే, అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక ఇరుకున పెట్టే విధంగా కూడా ఈ వ్యవహారం అంతా నడుస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అధికార పార్టీ నేతలపై కూడా భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది. నిన్న హుస్నాబాద్ నుండి మాజీ ఎంపీ పున్నం ప్రభాకర్ కూడా ఆ ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళడానికి ఒక పట్టుబట్టిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఇకపోతే ఈ రోజు నారాయణ కరీంనగర్ లోని తీగల వంతెనను సందర్శించడానికి వచ్చిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కార్యకర్తలంతా కూడా ఒక తీగల వంతెనపై సందర్శించిన ఇటీవల కాలంలో ప్రారంభించుకొని అట్టహాసంగా కేటీఆర్ చేతుల మీదుగా దాదాపు 200 కోట్లకు పైగా వెచ్చించి 5 సంవత్సరాలు నిర్మించి చేపట్టిన ఈ తీగల వంతెన ఇటీవల 5 నెలలు గడిచిన తరుణంలోనే ఇప్పటికే పగుళ్లు రావడము, బ్రిడ్జి అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి కూడా నారాయణ ఆరోపిస్తున్న పరిస్థితి. లక్షల కోట్లు కూడా వృధా చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కమిషన్లకు కకృతి పడి నాసి రకము నాణ్యత లోపంతో ఇదంతా నిర్మాణాలు చేపడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకవేళ ఇలాంటి కట్టడాలపై కనుక, అంటే ఇదంతా వాడుకలో ఉన్నప్పుడు ఈ కట్టడాలు ఏదైతే ప్రమాదం జరుగుతారో అలాంటి సమయంలో మాత్రం ఏదన్నా జరగరానిది జరిగితే పెద్ద ఎత్తున కూడా ప్రాణ నష్టం సంభవించే పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇకపోతే ఇలాంటి ఘటనలతో రాబోయే రోజుల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గాను బుద్ధి చెప్తారు. అంటే ప్రజలు ఇదంతా కూడా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి. అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కమిషన్ల కోసం కకృతి పడుతున్నారు.
నాసిరకంతో నిర్మిస్తున్నారని ప్రజలంతా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బొంద పెడతారని చెప్పేసి కూడా ఆయన ఒక ఘాటు విమర్శలు చేస్తున్న పరిస్థితి. అంటే ఇటు ఎక్కడికక్కడ ప్రాజెక్టులే కానీ ఇటు అంటే ఏదైతే మసిపూరేడు చేసి అన్న చందంగా కూడా బిఆర్ఎస్ పార్టీ నేతలు అభివృద్ధి అభివృద్ధి పేరుతో ఎన్నో ప్రాజెక్టులు కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేపడుతూ కూడా అన్ని భూతద్దంలో పెట్టి చూపెడుతూ కూడా అందంగా తయారు చేస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పుకునే మాటలన్నీ కూడా నీటిపైన రాతలుగా మారుతున్నాయంటూ కూడా ఆయన ఒక హాస్యాస్పదమైన కామెంట్లు కూడా చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రియా, శ్రీకాంత్, ఇప్పుడు చూసుకుంటే మేడిగడ్డ బ్రిడ్జ్ వంతెన కుంగటం, ఇది నిజంగా అసలు ప్రధానంగా దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? అసలు ఇది ప్రభుత్వం నిజంగా నిర్లక్ష్యం వ్యవహరించింది అనుకోవచ్చా? ఎలాంటి టెస్టులు చేపట్టకుండా బ్రిడ్జిని కట్టడం వల్ల ఇలాంటి ఒక ఘోరం జరిగింది మనం అనుకోవచ్చు? ముఖ్యమంత్రి మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు గా కూడా వివరించబడుతుంది. ఆయన చీఫ్ ఇంజనీర్ గా ఉండి కూడా ప్రాజెక్టును పలుమార్లు సందర్శించిన పరిస్థితి నెలకొంది. ఒక ప్రపంచంలోనే ఒక అత్యద్భుతమైన ప్రాజెక్టు గా కూడా దీన్ని అభివర్ణించిన పరిస్థితి. అయితే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలంటూ కూడా గతంలో పలుమార్లు విన్నవించిన పరిస్థితి నెలకొంది. ఇటీవల బండి సంజయ్ కూడా ఈ ప్రాజెక్టుపై ఒక ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్టుకి గనక ఏదైతే జాతీయ హోదా కల్పిస్తే తెలంగాణ రాష్ట్ర పరువు దేశవ్యాప్తంగా కూడా బజార్కెక్కేదని చెప్పేసి అన్న ఒక ఘాటు విమర్శలు చేశారు. కేవలం కమిషన్ల కొరకు మాత్రమే, అంటే ఇది చీఫ్ ఇంజనీర్ గా వ్యవహరిస్తూ పలుమార్లు సందర్శనకు వెళ్లడం పట్ల వెనుక కూడా ఒక కుట్ర కోణం దాగి ఉంది. ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేస్తూ దానికి సంబంధించిన సామాగ్రిని ఈ గోదావరిలో కలిపేందుకు ఆ గోదావరి జలాలలో కలిపేందుకు మాత్రమే సందర్శనకు వచ్చేవారని, ఇంజనీర్ నైపుణ్యం అంటూ ఏమీ లేదు, ఆ డొల్లతనం అంతా కూడా ఇప్పుడు బయటపడిందని చెప్పేసి కూడా బండి సంజయ్ కూడా ఒక ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అయితే 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద ఒక అడుగు మేర కుంగిపోవడం, ఒక దాదాపు 4 ఏళ్లలో వేల కోట్లు వెచ్చించి హరీష్ రావు నేతృత్వంలో కూడా ప్రాజెక్టు అట్టహాసంగా నిర్మించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవల కాలంలో అంటే గతంలో కూడా పలు విమర్శలకు తావిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా బాహుబలి మోటార్లంతా కూడా వరద నీటితో నిండిపోయి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినప్పటికీ మళ్ళీ ఇలాంటి అంటే ఇప్పుడు కుంగిపోవడం పట్ల కూడా అంటే ఇటీవల చీఫ్ ఇంజనీర్ కూడా ఒక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఇదంతా సంఘ విద్రోహ శక్తుల ప్రభావం ఉన్నది, అంతా కూడా కావాలని వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని బదనం చేయడానికి ఇదంతా కూడా ఒక సంఘ విద్రోహుల చర్యలుగా భావిస్తూ కూడా తను ఒక ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే కేంద్ర బృందం పర్యటించిన అనంతరం అసలు ఈ పగుళ్లకు కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ఒక నివేదికను అయితే ఇవ్వనున్నారు. దీనిపై కూడా కేంద్రానికి ఈ రోజు సిపిఐ నారాయణ కూడా కేంద్రానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఆదేశించాల్సిందిగా కూడా విన్నవించనున్నట్టుగా కూడా ఒక డిమాండ్ అయితే తెరపైకి తీసుకొచ్చారు. ప్రియా, చూసుకుంటే మేడిగడ్డ బ్రిడ్జ్ వంతెన కుంగడం అనేటువంటి విషయం ఇప్పుడు అధికార పార్టీకి మైనస్ అవుతుంది అని మనం అనుకోవచ్చా? తప్పకుండా రాబోయే ఎన్నికలలో ఇలా తప్పకుండా ఇదంతా కూడా స్థానికంగా ఈ మేడిగడ్డ ప్రాజెక్టు డొల్లతనం అంతా కూడా బయటపడిందని చెప్పవచ్చు. అంటే ఇటీవల కాలంలో ఇది అంటే పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో కానీ సామాజిక మాధ్యమాలతో పాటు ప్రధాన మీడియాలలో కూడా పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం కావడంతో కూడా ఇదంతా వైరల్ గా మారి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా కూడా మారింది. ఇదంతా కూడా అధికార పార్టీ నేతల వైఫల్యము, కమిషన్ల కోసం కకృతి పడి కాసులకు అదంతా కూడా ఒక డొల్లతనం అంటే నా నిర్మాణ లోపం అంతా కూడా బయటపడుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తే ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి లక్షలాది నీరు కూడా సముద్రంలోకి విడుస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవేళ జరగరాని పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున కూడా ఈ నీటినంతా కూడా విడుదల చేస్తున్న పరిస్థితి. అనంతరం ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అంటూ కూడా దిగువన ఉన్న రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రియా, అయితే శ్రీకాంత్, ఇప్పుడు చూసుకుంటే మేడిగడ్డ బ్రిడ్జ్ వద్దన కుంగటం పట్ల అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా స్పందన ఇచ్చారు, ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఇక ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు ఇవన్నిటి స్పందనలన్నింటినీ? అయితే ఇప్పటికే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇది తమ పార్టీ సంబంధించిన అంశం కాదు, ఇదంతా కూడా ఎల్ఎన్టీ నిర్మాణ లోపము, ఈ క్రెడిట్ అంతా కూడా అంటే ఏదైతే నిర్మాణ లోపానికి సంబంధించి తాము తప్పు ఏమీ లేదు, తాము సకాలంలో పనులన్నీ పూర్తి చేశామని చెప్పి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దీనిపై కూడా సోషల్ మాధ్యమాలలో కూడా
పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అధికార పార్టీ నేతలు ధనదాహం కూడా కోట్లాది రూపాయలు కూడా అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఒక సెటైర్లు అంటే సోషల్ మీడియా కూడా సెటైర్లు విసురుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక సామాన్య ప్రజలు కూడా మీడియాలలో ప్రసారమైన కథనాలను చూసి ఖచ్చితంగా ఇది అధికార పార్టీ అంటే ఈసారి ఈ అధికార పార్టీకి అక్రమాలకు అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ కుంభకోణంలో కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో నిండు అసెంబ్లీలోనే ఎమ్మెల్యేల పనితీరుపై కూడా అంటే కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు. ఒక్కొక్క దళిత బంధు పథకంలో 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్టు కూడా తనకు సమాచారం వచ్చింది అంటూ ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా ఒక వైరల్ గా మారిన పరిస్థితి ఉంది. అంటే తమ పార్టీ నేతలే అవినీతికి పాల్పడుతున్నారంటూ ముఖ్యమంత్రి సాక్షాత్తుగా ఒప్పుకున్నట్టుగా కూడా సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతుంది. ఇదంతా కూడా రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మైనస్ మారుతుందని చెప్పొచ్చు ప్రియా. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వెళ్దాం. ఇకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇక చూసుకుంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ మట్టుకు ఇంకా కొన్ని స్థానాల్ని మాత్రమే అలాగే వదిలిపెట్టున్నారు. సో అందుచేత అక్కడ ఉండేటువంటి ఆశావాహులంతా మాకే అభ్యర్థి ఖరారు చేస్తారు అన్నట్టుగా ఎదురు చూపులు చూస్తున్నారు. ఇక చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ యొక్క సెకండ్ జాబితా కోసం ఆశావాహులంతా కూడా ఆవురావురమంటే ఎదురు చూస్తున్నారు. మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి శ్రీనివాసరావు లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాసరావు, చెప్పండి, అసలు ఈ ఇరు పార్టీలు అసలు సెకండ్ జాబితాని ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? అక్కడ ఏ ఆశావాహులు ఎదురు చూపులు చూస్తున్నారు? థ్యాంక్ యూ. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఈ 5 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అశ్వరావుపేట, ఇల్లందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఏదైతే ఉందో అభ్యర్థులను ముందే లిస్టు విడుదల చేసి అభ్యర్థులను అలర్ట్ చేసి వాళ్ళ యొక్క ప్రచారాలని మొదలు పెట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టు విడుదల చేసింది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి అభ్యర్థుల లిస్టు మాత్రం ఎవరిది రాలేదు. రాకపోవడంతో ఆశావాహులు 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహులు ఎదురు చూస్తున్నారు, నాకొస్తుందా అని. అయితే ఈ ఆశావాహులు వాహనాలు ప్రచారానికి సంబంధించినటువంటి వాహనాలు కూడా వారు తయారు చేయించుకొని రెడీగా పెట్టుకున్నారు. ఈ రోజు నిన్న రావాల్సింది రెండో లిస్టు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండో దఫా లిస్టు రాలేదు. ఈ రోజు వస్తుందని ఈ రోజు కూడా ఎదురు చూశారు. ఈ రోజు కూడా పెండింగ్ లో పడిపోయింది. కావున ఈ యొక్క అభ్యర్థుల యొక్క ఆశ పెరిగిపోతుంది. ఆశావాహుల్లో అంటే వారి యొక్క ప్రచారాలను ఇంకా ముందుకి తీసుకెళ్ళలేకపోతున్నారు. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క నియోజకవర్గాల్లో ముందస్తుగా ప్రచారాలు నిర్వహిస్తూ వారి యొక్క పంతాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పార్టీ ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని వాళ్ళ యొక్క పేర్లను పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయకపోవడం వల్ల అభ్యర్థుల్లో అలజడి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఇంకో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ పార్టీ కూడా ఈ రోజు వరకు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి 5 నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థిని కూడా వాళ్ళ యొక్క పేరును అనౌన్స్ చేయకపోవడంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అదే చూసుకుంటే బీజేపీ పార్టీ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తన యొక్క స్థానం ఒక్కడు కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో లేనప్పటికీ ఆ యొక్క నియోజకవర్గాల్లో ఆ యొక్క అభ్యర్థులు మాత్రం కొత్తగూడెం జిల్లాలో ఏ విధంగా ప్రచారం జరుగుతోంది? ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంకా కూడా అన్ని పార్టీలు కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే 5 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇక చూసుకుంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇరు పార్టీలు కూడా కొన్ని స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేశారు. మరి ఇలాంటి సమయంలో ఈ నేపథ్యంలో మరి వేరే పార్టీలో ప్రచారాన్ని ముమ్మరంగా జరిపిస్తున్నాయా, లేదంటే అభ్యర్థులు ఖరారు అయిన తర్వాతనే ప్రచారం చేద్దామన్నట్టు ఊరుకుంటున్నాయా? అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేరుని అనౌన్స్ చేసిన మరుక్షణమే ఆ యొక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పొదం వీరయ్య తన యొక్క పంతాలో తన యొక్క ప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. మిగతా 4 నియోజకవర్గాల్లో మాత్రం అలాగే ఇంకొక నియోజకవర్గం ఇల్లందు కూడా కోరం కనకయ్య ఆయన పేరు కూడా దాదాపు ఖరారైంది. ఆయన కూడా ఆయన దారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2 నియోజకవర్గాలకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో
విడుదల చేసినప్పటికీ పినపాక, తర్వాత కొత్తగూడెం, అలాగే అశ్వరావుపేట, ఈ 3 నియోజకవర్గాల్లో మాత్రం పెండింగ్ లో ఉంచడం జరిగింది. ఈ ఉంచినటువంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులు పక్కదారులు చూసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంకా రాలేదు, నాకు ఇస్తారా ఎవరో, ఇంకోటి చూసుకుంటే ఇంకో దారి చూసుకుంటే పాతి కదా అనే ఆలోచనలో కూడా వాళ్ళు నిమగ్నం